జీవితంలో చాలా విషయాలను గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోకపోతే ఏమైతుందంటే, లౌకిక ప్రపంచంలో చాలా కోల్పోతూ ఉంటాం. ఉదాహరణకి బ్యాంక్ అకౌంట్ నెంబరు, లేకపోతే పాస్వర్డ్ నెంబర్స్ లాంటివన్నమాట. అయితే మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో మరి మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే విషయాలు కూడా చాలా ఉన్నాయిగా. వాటన్నిటి గురించి ఇప్పుడు చర్చించిపోయామనుకోండి, అక్కడ అయిపోతుంది వీడియో. కాబట్టి ఒక చిన్న విషయంతో మొదలు పెడతాను. అదేంటంటే, శరీరము అంటే శిథిలమయ్యేది అని అర్థం అండి. అంతే కదా. ఏది శాశ్వతం ఈ ప్రపంచంలో? మహా అయితే మీ కీర్తి కొంతకాలం శాశ్వతం. కానీ ఈ శరీరం కూడా మనతో పాటు వెళ్ళిపోతుంది. అంతే కదా. మరి ఉన్నన్ని రోజులు మనమేంటి అనేది మనం తెలుసుకోవాలిగా. అంటే హూ యామ్ ఐ అని చెప్పేసి రమణ మహర్షి గారు ఒక ప్రశ్నని వదిలి మానవాళి మీద శైవైక్యం చెందారు. కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, మనం వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాట్ యు ఆర్, నువ్వెవరు అన్న ఒక ప్రశ్న నీ లోక ప్రపంచంలో కనుక వేసుకుంటే, నేను చెప్పగలిగింది ఏదన్నా ఉంది అంటేనండి, యు ఆర్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు రీడ్, యు ఆర్ వాట్ యు ప్రాక్టీస్, అండ్ ఫైనల్లీ యు ఆర్ విత్ హోమ్ యు ఆర్. అంతే కదా. అంతే మరి. ఇప్పుడు శరీరాన్ని నిలబడాలి అంటే ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, నవనవలాడుతూ ఉండాలంటే, తేజస్సుతో ఉండాలి అంటే, ఆధ్యాత్మికతని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం ఏమన్నా ఉందో చెప్పండి? ఏం లేదు కదా. అయితే మనస్సు అంటాము, హృదయం అంటాము, రకరకాలుగా అంటూ ఉంటాం కదా మనం. శరీరంలోని ప్రతి అవయవం కూడాను ఆలోచన ద్వారా ప్రభావితం అవుతుందండి. అది పాజిటివ్గా ప్రభావితం కావచ్చు, నెగిటివ్గా కూడాను ప్రభావితం కావచ్చు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు చేసిన ప్రతి ఆలోచన వల్ల కొంత క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు మదనపడ్డారనుకోండి, ఎక్కువ బర్న్ అయిపోతాయి క్యాలరీస్. అట్లాగే దిగులు పడ్డారనుకోండి, అట్లాగే ఖేదానికి గురయ్యారనుకోండి, వారం 10 రోజులు కంటిన్యూస్గా దుఃఖిస్తున్నారనుకోండి, లేదు కక్షతో పగతో మీరు రగిలిపోతున్నారనుకోండి, ఇవన్నీ కూడాను మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీగా డిపాజిట్ అయిపోయి మన శరీరాన్ని వీలైనంత తొందరగా శిథిలం చేస్తాయండి. వీలైనంత తొందరగా శిథిలం చేసేస్తాయి. వీటిని అధిగమించి జీవించడమే అసలైన విద్య, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటూ ఉంటాం కదా. ఇప్పుడు చూడండి, ఆహ్లాదం పెంచుకునే కొద్దీ, అట్లాగే సంతోషం పొందే కొద్దీ, ఆ మాటకు వస్తే ఆనందాన్ని అనుభవించే కొద్దీ మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎప్పుడు కూడా. అది మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుందన్నమాట. అరిషడ్ వర్గాలని దగ్గరికి రానివ్వదు. ఇప్పుడు ఆనందం అనే పదం ఉపయోగించాను కాబట్టి ఒక మాట చెప్తానండి. అదేంటంటే, ఐఎమ్ సంథింగ్ వండర్ఫుల్ క్రియేటెడ్ బై ది గాడ్, సో ఐ మస్ట్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ది ఆల్మైటీ అన్నది మన ఆలోచనలో ఒక ఇన్బిల్ట్ మెకానిజం అయిపోయింది అనుకోండి.
ఈ అరిషడ్ వర్గాల నుంచి మనం దూరంగా ఉండిపోతాం. ఎప్పుడైతే మన నుంచి అరిషడ్ వర్గాలు దూరం అయ్యాయో మిగిలేది మనకు ఆనందం అంటే కదా, ఆనందం. ఒకసారి మళ్ళీ నెగిటివ్గా ఆలోచిద్దాం. అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, లేకపోతే యాంగ్జైటీ ఉంది, నిరాశ నిస్పృహలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ నెగిటివ్ ఎనర్జీని మన శరీరాల్లో పెంచుతాయి. అయితే మనం చాలా సీరియస్గా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ మన శరీరంలో ఉండిపోయిందో బ్లడ్ వెసల్స్ కుచించుకుపోతాయండి. కండరాలు కూడాను కుచించుకుపోయి గట్టిపడే ప్రమాదం ఉంది. మీకు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీతో రక్తనాళాలు కుచించుకుపోతాయో రక్తం యొక్క ఫ్లో ఎలా ఉంటుంది? ఉండవలసినంత స్పీడ్గా ఉండదుగా. అటువంటిప్పుడు కాల్షియం డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. యాంజియోగ్రాములు చేస్తారు, స్టంట్లు వేస్తారు, బైపాస్ సర్జరీలు కూడా చేస్తారు. ఎక్కువ బైపాస్ సర్జరీకి గురైన వాళ్ళ లైఫ్ స్టైల్ని కనుక ఒకసారి వాళ్ళ గతంలోకి వెళ్ళి మనం పరిశీలించినట్లయితే ఎక్కువ భాగం యాంగ్జైటీతో ఉంటారండి. ఏదో సాధించాలి అన్న ఒక టెన్షన్తో ఉంటారు. తపన వేరు, టెన్షన్ వేరు కదా. అందువలన లంగ్కి, హార్ట్కి, శరీరానికి, బ్రెయిన్కి వాళ్ళు స్ట్రెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాగే మరి బతికినన్నాళ్ళు శరీరం బాగుండాలంటే ఏముండాలి? శరీరానికి చెప్పండి, వ్యాయామం ఉండాలి, అంతే కదా. చెప్తూ ఉంటాను కదా నేను, కొంచెం జిమ్ వర్క్ చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, యోగా చేయాలి, నా మాటకు వస్తే ప్రాణాయామం కూడా చేయాలి, సంతోషంగా చెయ్యాలంతే. ఇది శరీరానికి సంబంధించింది. మరి మనస్సుకు సంబంధించింది ఏదన్నా ఉంది అంటే అది బుద్ధి. అంటే ఈ బుద్ధి ద్వారానే మేధస్సు బలపడుతుంది. అంటే మేధస్సుకి కారణం ఏదన్నా ఉంది అంటే బుద్ధి. అంటే మేధస్సు అనే పదం ఉపయోగించాను కాబట్టి నేను చెప్తానండి అసలు మేధస్సు అంటే ఏంటి అన్నది. అంటే నేను చదివాను, నోట్స్ రాసుకున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. మేధస్సు అంటే 3 సామర్థ్యాలు. ఒకటి నేర్చుకునే సామర్థ్యము, అట్లాగే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకునే సామర్థ్యము, అట్లాగే పరిస్థితులకి అనుగుణంగా మారే సామర్థ్యం. అట్లా అన్నమాట. మన జీవితంలో ఇవన్నీ మామూలే కదా. దాన్ని మనం మేధస్సు అంటారు. మరి నేను ఈ 3 సామర్థ్యాల గురించి చెప్పాను కదా. మరి సామర్థ్యం ఎలా వస్తుంది? అలా ఖాళీగా కూర్చుంటే వస్తుందా? రాదండి. చదవటం ద్వారా వస్తుంది, పుస్తకాలు చదవటం ద్వారా వస్తుంది, భారత భాగవత రామాయణాలు చదవటం ద్వారా వస్తుంది, ఆధ్యాత్మిక పుస్తకాలని తిరగవేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వస్తుంది. తెలియకపోతే మేధావుల్ని, పండితుల్ని అడిగినప్పుడు ఆ జ్ఞానం ద్వారా మనకు వస్తుంది అన్నమాట. ఇది మేధస్సు అంటే. ఇప్పుడు హృదయం ఉందండి, దానికి కావలసింది ఆహ్లాదం. అంటే హృదయానికి కావలసింది ఆహ్లాదం. అప్పుడే అది పాజిటివ్ ఎనర్జీగా హృదయానికి ఉపయోగపడుతుంది. మరి ఎలా వస్తుంది అది అంటే సంగీతం ద్వారా వస్తుంది, సాహిత్యం ద్వారా వస్తుంది అన్నమాట. సాహిత్యం ద్వారా వస్తుంది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, సుఖం శరీరానికి సంబంధించింది అని. అంతే కదా. మంచి భోజనం చేసినప్పుడు, లేకపోతే మంచి నిద్ర పట్టినప్పుడు, లేకపోతే మీకు ఇష్టమైన
పానీయాన్ని సేవించినప్పుడు ఒక విధమైన మీకు దాన్ని ఏమంటారంటే సుఖం కలుగుతుంది అనమాట. సుఖం ఎప్పుడు టెంపరీనే. ఇంతకంటే ఉత్కృష్టమైన పదం ఒకటి ఉంది, అదేంటంటే ఆనందం. మన జీవితానికి ఏదన్నా ముక్తి ఉంది అంటే, మోక్షం రావాలి అని కనుక అనుకున్నట్లయితే అది ఆనందం వల్లే సాధ్యమవుతుంది. మరి ఆనందం ఊరికే వస్తుంది చెప్పండి, రాదు కదా. ఆనందం 2 రకాలుగా వస్తుందండి, అది అనుభవిస్తే కానీ తెలియదు. ఒకటి సేవ ద్వారా ఆనందాన్ని పొందొచ్చు, దానం ద్వారా కూడాను ఆనందం పొందొచ్చు. ఎందుకంటే దానం ఇచ్చేటప్పుడు అతనికి అవసరము ఇచ్చేస్తున్నాం అంతే, అది మనకు అవసరమా కాదా అని కాదు, అతనికి అవసరము ఇచ్చేస్తున్నాం, దాన్ని మళ్ళీ మనం ఇంకా ఎక్స్పెక్ట్ చెయ్యం అన్న ఉద్దేశంతో మనం ఇస్తాం కదా, త్రికరణ శుద్ధిగా ఇచ్చేస్తాం కదా. అందువలన మనకి ఆనందం కలుగుతుంది. ఆనందం వల్ల ఆటోమేటిక్గా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఇంకొకటి, మీరు దానం చేసినా లేకపోతే సేవ చేసినా కూడాను వినయంగా ఉండాలి. వినయానికి ఆపోజిట్ పదం వచ్చేసి అహంకారం కదా. అహంకారంతో చేస్తే ఇవి సేవ అనపడవు, దానం కూడా అనపడదు అనమాట. దానంలో కూడా ఒక చిన్న కోణాన్ని నేను స్పృశించే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, భగవంతుడు నీకు ఇవ్వవలసింది ఇచ్చాడు, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే కొంత ఎక్స్ట్రా కూడా ఇస్తూ ఉంటాడు. ఆ ఎక్స్ట్రాని నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చామనుకోండి, అది దానం అనబడుతుంది. నాకు ఉన్నది చాలు, ఇది ఉంటే దీన్ని మళ్ళీ నేను ఉపయోగించుకోవడం కష్టమవుతుంది, నలుగురికి ఉపయోగపడదాం అని చెప్పేసి మనం ఇచ్చామనుకోండి, సంథింగ్ ఎక్స్ట్రా, అదే దానం అవుతుంది అనమాట. ఈ దానం ద్వారా, సేవ ద్వారానే మానవత్వం బతుకుతుందండి. మానవత్వం బతుకుతుంది అంతే. కాబట్టి సమప్ చెయ్యాలి అని అనుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ కూడాను ఉండాలి. ఈ పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అనేది నేను చెప్పాను కదా. అయితే ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే, కొంతమంది మిమ్మల్ని అకారణంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా కానీ. అటువంటప్పుడు ఉన్న పాజిటివ్ ఎనర్జీ పోతుంది, నెగిటివ్ ఎనర్జీ చోటు చేసుకుంటూ ఉంటుంది. నేను చెప్పాను కదా, కక్ష ద్వారా, కార్పణ్యం ద్వారా, వాళ్ళని ఏదో వాళ్ళంతా చూద్దామని ఈ ఆలోచన ద్వారా మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి అటువంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒకటండి, మేక్ ఏ సిన్సియర్ అటెంప్ట్. ఇట్ మే క్లిక్ ఆర్ ఇట్ మే నాట్ క్లిక్, ఆర్ ఫర్గెట్ అబౌట్ దెమ్, బికాస్ యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ సెల్వ్స్. అంతే కదా. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు, మీరు మీ జీవితాన్ని జీవించండి. ఈ శత్రువులు ఎవరైనా కావచ్చండి, బంధువులు కావచ్చు, అంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆ మాటకు వస్తే పిల్లలు కూడా కావచ్చు. స్పిరిచువాలిటీలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది, నా అంతరాత్మ సాక్షిగా నేను చేస్తున్నాను, కిందటి జన్మలో ఏం చేసుకున్నానో ఏమో, నాకు ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి కదా అని నెగిటివ్ ఎనర్జీని నాలో నింపుకుంటే ఎలాగా. కాబట్టి వీలైనంత వరకు దానం చేద్దాం, సేవ చేద్దాం, ధర్మం చేద్దాం. ఆనందం పొందే మార్గంలో ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలని అన్వేషిద్దాం. ఎవరిని కూడాను కించపరచద్దు. సో ఇవన్నీ ఉన్నాయనుకోండి. కాబట్టి పాజిటివ్ ఎనర్జీని సంపాదించుకోవటంలో, అంటే ఈ శిథిలమైన అయ్యే శరీరాన్ని చివరి వరకు కాపాడుకోవటంలో ఇవన్నీ కూడాను మనకు ఉపయోగపడతాయండి.
ఇప్పుడు ఏదో నేను చెప్తూ ఉంటే ఇదేదో థియరీ పార్ట్ లాగా అనిపించవచ్చు, కానీ దీని వెనక గొప్ప రేషనల్ ఉందండి, తార్కికత్వం కూడా ఉందన్నమాట. ఇదో గొప్ప వాస్తవం, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. కాబట్టి ఈ దృష్టికోణంలో కనుక ఆలోచిస్తే సుఖాన్ని దాటి, సంతోషాన్ని దాటి ఆనందపు అంచులను స్పృశించే అవకాశం కూడాను మనకు ఉందండి. సో ఇంతేనండి ఈ వీడియోలో సంగతి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, అలాగే కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లేదు కిరణ్ గారు సరదాగా మీతో మాట్లాడాలని ఉంది, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి, ఇబ్బంది ఏముంది. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRIN అని టైప్ చేస్తే PORURI పోరూరి మా ఇంటి పేరు వచ్చేస్తుంది. అదే నా యూట్యూబ్ ఛానల్ అండి. కాకపోతే నా నెంబర్ వచ్చేసి 9491063089. సో మీ కాల్స్ కోసం, కామెంట్ బాక్స్లో పెట్టే మీ మెసేజెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. నమస్కారం.